నేషనల్ న్యూస్ కథనాల ప్రకారం హార్మూజ్ జలసంధి క్లోజ్ చేసిన తరువాత భారతదేశ నౌకలు ఎక్కడెక్కడ ఎలా ఆగిపోయాయి, ఎంతమంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు, ఏ నౌకల మీద ఏ షిప్స్ మీద బాంబులు పడ్డాయి, ఇరాన్ కొన్ని నౌకల్ని టార్గెట్ చేసుకొని యుద్ధం చేసిన నేపథ్యంలో కొన్ని నౌకలు భారతీయులు ప్రయాణిస్తున్న నౌకల మీద జరిగిన బీభత్సంలో 2 భారతీయులు మరణించినట్టుగా తెలుస్తుంది. అక్కడ అనేక దేశాల వాళ్ళు కూడా అందులో ఉంటే అందులో 2 భారతీయులు మరణించినట్టుగా తెలుస్తుంది ఒక నౌక మీద జరిగిన అటాక్ నేపథ్యంలో. అలాగే ప్రస్తుతానికి దాదాపుగా 1074 మంది భారతీయులు పూర్తిగా హర్మూజ్ జలసంధి అంటే మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్లో గుండా ప్రయాణం చేస్తున్న నౌకల ద్వారా బ్లాక్ అయిపోయిన వాళ్ళు దాదాపుగా 1074 మంది ఉన్నారు అనేది ప్రస్తుతానికి నేషనల్ మీడియా ఇస్తున్న కథనాల ప్రకారం అర్థమవుతుంది. అలాగే 23,000 మంది భారతీయులు ఇండైరెక్ట్గా కూడా అక్కడ చిక్కుకుపోయి ఉన్న పరిస్థితిని తెలియజేస్తున్నారు. నౌకల్లో ఉన్నది 1074 మంది అయితే నౌకలు బయట అలాగే నౌకాశ్రయాల్లో పూర్తిగా అంటే గల్ఫ్ కంట్రీస్కి లింక్ అయి ఉన్న హర్మూజ్ జలసంధికి లింక్ అయి ఉన్న మొత్తం 23,000 మంది భారతీయులు ఇరుక్కుపోయారు అనేది తెలుస్తోంది. దాడుల్లో మరి కొందరు మరణిస్తే అందులో 2 భారతీయులు ఉన్నారు. భారత్ జెండాలతో ఇప్పటి వరకు కొన్ని రాడార్స్ ద్వారా అలాగే యుద్ధ విమానాల ద్వారా కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితుల్లో భారత్ చర్యలు తీసుకుంటోంది. భారత్ దాని మీద నిఘా పెట్టింది. తమ దేశానికి సంబంధించిన తమ జెండాలతో ఉన్న ఆ నౌకలను జాగ్రత్తగా తమ దేశానికి తీసుకురావడానికి ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నాము అని జలశక్తి శాఖ మంత్రి సర్పానంద సోనోవాల్ ప్రకటించడం జరిగింది. ఆయన ఈ నేపథ్యంలో 36 నౌకలు భారత జెండాలతో ఇంకా ఆ జల మార్గంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ముడి చమురును ట్రాన్స్పోర్ట్ చేస్తున్న నౌకలుగానే గుర్తించారు. అలాగే కమర్షియల్ కార్గో అండ్ ఎల్పిజి గ్యాసులకు సంబంధించి కూడా ద్వారా ఈ నౌకల ద్వారా ప్రయాణం జరుపుతుంది. అలాగే 7 నౌకలు అయితే స్వయంగా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నడిచేవి. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన నౌకలు దాదాపుగా 7 ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. హర్మూజ్ జలసంధికి వెస్ట్ భాగం ఏదైతే ఉందో పర్షియన్ జలాలకు సంబంధించిన దాంట్లో దాదాపుగా ఒక 12 నౌకలు భారతీయులు ఉన్న భారతదేశ జెండాలతో ఉన్న 12 నౌకలు అక్కడ బ్లాక్ అయిపోతే ఇటు గల్ఫ్ కంట్రీస్లో అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ సైడ్ ఉన్న హర్మూజ్ జలసంధిలో గల్ఫ్ వైపు అంటే అటు పర్షియన్ అనేది వెస్ట్ సైడ్కు ఉంటుంది, హర్మూజ్ జలసంధికి పశ్చిమాన ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈస్ట్లో ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న ఒమన్ వైపుగా ఉన్న మన జెండాలతో ఉన్న కొన్ని నౌకలు దాదాపుగా 24 నౌకలు అక్కడ ఉన్నాయి. మొత్తంగా అయితే దాదాపుగా 36 నౌకలు పూర్తిగా భారతదేశానికి సంబంధించిన నౌకలు అటు ఒమన్ వైపు ఇటు ఇరాన్ వైపు 2 వైపులా కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సేఫ్గా వాటిని తీసుకురావడానికి భారతీయులు దాదాపుగా ఆ జలాల లోపల ఇరుక్కుపోయిన వాళ్ళు 1074 మంది, జలాల బయట కూడా పూర్తిగా గల్ఫ్ దేశంలో అటు ఇటు కాకుండా ఎటు వెళ్ళలేకుండా అనేక రూపాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు 23,000 మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ మాత్రం ప్రమాదం జరగకుండా ముందుకు వెళ్ళడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇటు భారతదేశ ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.